పవన్ కళ్యాణ్ గారి మీటింగులకి హోరెత్తుతున్నటువంటి జనాలు మామూలుగా నాకు తెలిసైతే ఏ రాజకీయ నాయకుడికి అంత పెద్ద స్థాయిలో ప్రజలు హాజరవుతున్నటువంటి విధానం కానీ లేకపోతే ఆ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ బహుశా నేనైతే ఇప్పటిదాకా చూడలే. అంత పెద్ద ఎత్తున ఏ సభ అయినా చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఏ సభ అయినా చూసుకోండి, ఏంటంటే ఆయన జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే జనసేన పార్టీని వ్యతిరేకించే వ్యక్తులు కూడా కావచ్చు. ఒకసారి జనసేన పార్టీ సభలకి లేదా పవన్ కళ్యాణ్ గారు కండక్ట్ చేస్తున్నటువంటి సభలు, రోజుకు 2 సభలు 3 సభలు ఆయన కండక్ట్ చేస్తున్నటువంటి వైనం, ఆ సభల్లో ప్రజలు హాజరవుతున్నటువంటి విధానం, జనాదరణ హోరు, అంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. అది మరి దీన్ని ఎదుర్కోవటం ఎట్లా అనేదే ఇప్పుడు వైసీపీ వాళ్ళకున్న పెద్ద ప్రశ్న. ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, హలో ఏపీ, బై బై వైసీపీ అని ఏవైతే పవన్ కళ్యాణ్ గారు స్లోగన్స్ ఇచ్చారో, ఆ స్లోగన్స్ ఇచ్చిన నాడు వాటి యొక్క ఏదో సరదాగా తీసుకున్నారు, కానీ ఆయన చాలా సీరియస్గా కార్యాచరణలో పెట్టినటువంటి వైనం కనబడుతుంది. ఎందుకంటే కూటమిగా ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి చాలా గొప్పగా ఉంది. జనరల్గా ఏంటంటే భావ వైరుధ్యం ఉన్నటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయటమే ఒక మిరాకిల్ అనుకుంటే, దాంట్లో పాటు బీజేపీని కూడా తీసుకొచ్చి 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోవటం అనేది ఏదైతే ఉందో అది ఒక అద్భుతమైన విషయం. దీన్ని ఆచరణ సాధ్యం కాని దాన్ని ఆచరణ చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ జనసేన పార్టీ సానుభూతి పరులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ చేయాల్సింది ఏంటంటే, ఆయన ఇంత ఆచరణ సాధ్యం కానిది సాధ్యం చేసి, ఇంత పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేసి ఆయన అంత కష్టపడతా ఉన్నప్పుడు, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చేయాల్సింది ఏంటంటే, ఇంకా అవకాశం మళ్ళీ రాదు, సమయం ఎంతో లేదు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బూత్ మేనేజ్మెంట్, ప్రతి చోట కూడా గాజు గ్లాస్ గుర్తు పైన ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం. ఈ గాజు గ్లాస్ గుర్తు కూడా పవన్ కళ్యాణ్ గారికి రాకూడదు, జనసేన పార్టీకి రాకూడదు, గుర్తు పైన కన్ఫ్యూజ్ చేసి తద్వారా ఓట్లను కొల్లగొట్టాలి అనేటువంటి ప్రయత్నం కూడా వైసీపీ చేసింది. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు నేరుగా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి ఇవ్వకూడదని చెప్పి కంప్లైంట్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం మర్చిపోకూడదు. వాళ్ళు సెంట్రలైజ్డ్గా జనసేన పార్టీ ఎలక్షన్ నామినేషన్ల దగ్గర నుంచి జనసేన పార్టీ సరిగ్గా చూసుకుంటుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టుకొని, వాళ్ళ లీగల్ టీం ఒకటి పెట్టుకొని జనసేన పార్టీ వాళ్ళు వేసే నామినేషన్లు ఎక్కడన్నా దొరుకుతారా, జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క పేర్లతో నామినేషన్లు ఎలా వేయించాలి, జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుతో పోలినటువంటి గుర్తుల్ని ఎలా పెట్టించాలి, ఈ కసరత్ అంతా కూడా అంటే ఒక పవన్ కళ్యాణ్ ఎదుర్కోవటం చేతకాక నేరుగా ఎన్నికల్లో ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం లేక వాళ్ళు తెర వెనక కుట్రలకు కుతంత్రాలకు తెరలేపినటువంటి పరిస్థితి. వీటన్నిటిని తట్టుకుని నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ వైసీపీ పార్టీ ప్రత్యేకంగా జనసేన పార్టీ పైన కాన్సన్ట్రేషన్ చేసి మొదటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ యొక్క కుట్రల్ని కుతంత్రాలని ఎదుర్కొని తట్టుకొని నిలబడ్డాడు. ఈరోజు అందరూ కూడా జనసేన పార్టీకి ఆ పార్టీ పేరు చెప్పుకోవటం కాదు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకోవటం కాదు, స్లోగన్స్ ఇవ్వటం కాదు, మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు అని చెప్పి జబ్బలు జరుచుకోవటం కాదు ఈరోజు చేయాల్సింది. ఈరోజు ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలం, ఆయన తట్టుకొని నిలబడినటువంటి వైనానికి మన ఎవరైతే జనసేన పార్టీ పేరు చెప్పుకుంటున్నారో, ఎవరైతే జనసేన పార్టీ ఎన్నికలు రాకపోవడం మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మేము ఎరగదీస్తాం, పగలదీస్తాం, పొడిసేస్తాం, చంపేస్తాం అని చెప్పి చాలా ప్రకటనలు చేశారు, ప్రగల్భాలు పలికారు. వాళ్ళు ఇప్పుడు చేయాల్సింది, కార్యాచరణ తీసుకోవాల్సింది ఇప్పుడు ఉన్న టైం 1 వారం రోజులు మాత్రమే. ఎన్నికల ప్రచారానికి ఉన్న టైం కేవలం 1 వారం రోజులు మాత్రం, 1 వారం రోజులు 7-8 రోజులు మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, సినిమా స్టార్స్, టీవీ స్టార్స్ అనేక మంది వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకూడదు అని చెప్పి వాళ్ళు చాలా పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ
ఎన్నికలని చాలా సీరియస్గా తీసుకోవాలా. ఏ ఒక్క ఓటు కూడా వదిలిపెట్టకూడదు. ప్రతి ఓటు చాలా అమూల్యం. ప్రతి ఓటుని దగ్గరుండి పోల్ చేయించుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరిపైన ఉంటుంది. ఎందుకంటే ఆయన తట్టుకుని నిలబడవలసినటువంటి బాధ్యత ఇవాళ కేడర్కి, కార్యకర్తలకు ఉంది, జన సైనికులకు ఉంది, వీర మహిళలకు ఉంది. ఇప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం చాలా ఎక్కువ. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకోవటం, బీజేపీ పార్టీతో సమన్వయం చేసుకోవటం ఒక ఎత్తు అయితే, బూత్ దాకా ఓటర్లను తీసుకొచ్చి ఓటు వేయించటం, ప్రతి ఒక్క ఓటు చాలా అమూల్యమైనది, ముఖ్యమైనది అని భావించటం, ఎక్కడా కూడా ఏమాత్రం కూడా నిర్లిప్తత కానీ నిరాసక్తత కానీ ప్రదర్శించకుండా క్రియాశీలకంగా ఉండటం, చివరి ఓటు పోలేంత వరకు అందరూ కూడా ఏమరపాటుతో ఉంటేనే పవన్ కళ్యాణ్ గారికి గౌరవం దక్కుతుంది. ఆయన పడ్డ కష్టానికి, ఆయన పడ్డ శ్రమకి ఫలితం దక్కుతుంది. ఇంత పెద్ద ఎండల్లో ఆయన అనారోగ్యం ఉన్నా కూడా లెక్క చేయకుండా ఈ ఎండల్లో పడి ఆయన చేస్తున్నటువంటి క్యాంపెయిన్, ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని అందరూ గుర్తించి అండగా నిలబడాలి, కష్టపడి పనిచేయాలి. కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉంటాయి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొస్తున్నారు, మైకులు పెడుతున్నారు. ఆ బ్లూ మీడియాలో సాక్షి, TV9, NTV వీళ్ళంతా తగులుకొని రకరకాలైనటువంటి వ్యక్తులను తీసుకొస్తున్నారు. వాళ్ళు జనసేన పార్టీలు ఎప్పుడు పనిచేయలేదు, వాళ్ళకి జనసేన పార్టీకి సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటో మాట్లాడతారు వ్యతిరేకంగా. డైవర్షన్ పాలిటిక్స్ అంటే సీరియస్గా జరుగుతున్నటువంటి ఎలక్షనీరింగ్ని, ఎన్నికల ప్రచారాన్ని, పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయావకాశాలను దెబ్బతీయటం కోసం మరో పక్కన ఇలాంటి కుట్రలు కుతంత్రాలు, కొంతమంది వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో వాయిస్ పెట్టించడం, కొంతమందితో ప్రలోభ పెట్టి వాయిస్ పెట్టించడం, ఈ రకరకాలవి జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటినీ పట్టించుకునే పరిస్థితి కంటే కూడా ఇప్పుడు ఈ ఉన్నటువంటి 10 రోజుల టైం వాటన్నిటిని పక్కన పెట్టేసి ఎన్నికలకు ఓటర్లను ఎలా తీసుకెళ్ళాలి, ఎలా పోల్ చేయించాలి, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మళ్ళీ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 100% స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ గారు ఏదన్నారో దాన్ని సాధించాలి. సైమల్టేనియస్గా ఏవైతే విపక్ష కూటమి ఉందో కూటమికి సంబంధించినటువంటి పార్టీలు కూడా సపోర్ట్ చేసి ప్రభుత్వం రావటం అనేది ఖచ్చితంగా వాతావరణం అయితే కనబడుతుంది. గాలి అయితే విపక్షాలకు అనుకూలంగానే ఉంది. విపక్ష కూటమి అధికారంలోకి రాబోతుందనే సంకేతాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే జనసేన పార్టీని కూడా బలంగా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ పార్టీని నిలబెట్టుకోవటం కోసం ఆ పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, ఆ పార్టీ సానుభూతిపరులు ఇప్పటిదాకా చేసింది ఒక లెక్క, ఇక నుంచి చేయాల్సింది ఇంకో లెక్క అన్న పద్ధతిలో కష్టపడితేనే మంచి ఫలితాలు రాబట్టగలుగుతారు. కాబట్టి ఆ విషయం పైన దృష్టి పెట్టాలని చెప్పి జనసేన పార్టీ కేడర్కి నేను పిలిపిస్తున్నాను.